హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను క్యారెట్ రైస్ చేస్తున్నానండి. దానికోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు, కొంచెం జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కాస్త కరివేపాకు వేసుకొని కలుపుకొని 3 నుంచి 4 పచ్చిమిరకాయలు వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా తురుముకున్న క్యారెట్ని, ఒక 3 క్యారెట్లని తురుముకున్నానండి, వాటిని వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా వేగుతున్న క్యారెట్ తురుములో చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. కాసేపు ఒక 1/2 టీ స్పూను గరం మసాలా కూడా వేసుకున్నాను. 1 టీ స్పూను ధనియాల పొడి వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకొని ఒక 1/2 టీ స్పూను కారం వేసుకున్నానండి. కాసేపు వేయించుకొని ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ నేను పక్కకు తీసుకొని పెట్టుకున్నానండి. వీడియోలో చూపిస్తున్న కప్పుతో 2 కప్పులు రైస్ వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని రైస్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేడి చేసుకోవాలి. రైస్ వేడైందండి. క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి క్యారెట్ రైస్ని వేసుకుందాము. సో సింపుల్ అండ్ సో టేస్టీ క్యారెట్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ డిష్ అండి. నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.